షోఫ్ చేస్తుంది అనుకుంటున్నారా? అస్సలు కాదండి, అందరినీ ఇమిటేట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేసి టైం వచ్చేసింది. అక్కడ ఏం చేస్తామో తెలీదు, చూడాలి. బుడిబుడి అడుగులు వేసుకుంటూ పంది పిల్లల నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. ఒకరి వెనుక ఒకరు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏం చేయాలనేది ఎవరికీ తెలియట్లేదు. నడిచి 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 అలా చాలాసార్లు నడిచి లాస్ట్కి వెళ్తే అక్కడ మా క్రాప్ కనిపించింది. ఇదేంటనుకుంటున్నారా? ఎప్పుడో అప్పుడు మేము 2-3 months బ్యాక్ వేసిన ఫాక్స్ టైల్ మిల్లెట్ అనమాట. తెలుగులో కొర్రలు అంటారు వీటిని. ఇవిడిని చూడండి, ఇవిడ మమ్మల్ని చూసి ఏంట్రా బాబు వీళ్ళు గొడవ ఎక్కువ పని తక్కువ అనుకుంటున్నారు. సార్ మమ్మల్ని అక్కడ హార్వెస్ట్ చేయమన్నారు, కానీ ఫైనల్ గా సార్కి అర్థమైంది ఏంటంటే మాకు తిండి తప్ప తీయడం తెలియదని సార్ తెలిసిపోయింది. సార్ ఫీల్డ్కి తీసుకెళ్లి అబ్జర్వ్ చేయండి అమ్మా అంటే వీళ్ళు చూడండి త్రిమూర్తుల్లా నిల్చొని గ్రెయిన్స్ కున్న తొక్కలన్నీ తీసేస్తున్నారు. మీకు చేసిన పంచాలు వచ్చిన దాన్ని వెళ్ళిపోయింది అంటే జాలీగా వెళ్ళిపోతున్నాము. మేము రైస్ ఫీల్డ్కి వెళ్ళాం. ఆ క్రాప్ గ్రీన్ ఫినిష్ స్టేజ్ ఉందా లేదా ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉందా అనేది పెద్ద డౌట్. అయినా కూడా ఆనవాయితీగా ఒక మొక్క తెచ్చుకున్నాం, అందు నుంచే తన ఈ గ్రెయిన్స్ తీస్తుంది. తింటే మాత్రం సేమ్ పాప్కార్న్ టేస్ట్ లో ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. ఉంటానే, బాయ్ బాయ్.